హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓంకా టెక్ వీడియోస్. టైం వచ్చేసరికి మనకి 4 PM అవుతుంది. అండ్ ఈ రోజున టెక్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. నథింగ్ ఫోన్ 4B మీకు తెలిసే ఉంటుంది. ఇది మనకి లాంచ్ అయిపోయింది. మనకైతే సేల్స్ కి ఇది జూలై 7th అయితే రాబోతుంది కదా. అండ్ ఇప్పుడు నథింగ్ వాళ్ళు కొత్త స్పెషల్ ఎడిషన్ అయితే తీసుకొని రాబోతున్నారు, ఆర్సీబీ ఎడిషన్. మీకు ఇది చూడడానికి సేమ్ ఆర్సీబీ జెర్సీ లా అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇది మనకి అన్ని చోట్ల అయితే అవైలబుల్గా అయితే ఉండదు. ఓన్లీ బెంగళూరు అఫీషియల్ స్టోర్స్ లో ఉంటాయి కదా నథింగ్ స్టోర్స్ అనేటివి, ఇందులో మాత్రమే అమ్ముతారు. అండ్ మెయిన్గా ఆర్సీబీ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే షేర్ చేయండి ఈ వీడియో. సోనీ ఇప్పుడు ఒక కొత్త కెమెరా అయితే లాంచ్ చేశారు, సోనీ ఆల్ఫా 7R5 ఫుల్ ఫ్రేమ్ మిర్రర్లెస్ కెమెరా అయితే. ఇది ఆల్మోస్ట్ మనకి 4,70,990 రూపీస్కి అయితే వస్తుంది. అండ్ దీంట్లో మనకి 66.8 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. మనకి ఇది 8K వీడియో రికార్డింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది ఒకసారి చెక్ చేయండి. గూగుల్ నిన్న నానో బనానా 2 లైట్ అయితే లాంచ్ చేశారు. ఇది మనకి ఇమేజ్ జనరేషన్ 2 అనమాట. ఇది ఎంత ఫాస్ట్ అంటే మనకి జస్ట్ 4 సెకండ్లో 1K ఇమేజ్ అయితే క్రియేట్ చేస్తుంది. అండ్ మనకి ఇది పెయిడ్ వర్షన్ అనమాట. మనకి $0.034 అయితే పే చేయాలి, అప్పుడే మనం ఎగ్జాక్ట్గా 1000 ఇమేజెస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు టెక్స్ట్ అలాగే ఇమేజెస్ అయితే వీడియోని అయితే జనరేట్ చేయవచ్చు. 10 సెకండ్ వీడియో అయితే ఆల్మోస్ట్ వస్తుంది మనకి. జెన్నా ఇప్పుడు ఇంకొక కొత్త ప్లాట్ఫామ్ ని లాంచ్ చేయబోతున్నారు, క్లౌడ్ సైన్స్ అనేసి అయితే. ఇది మనకి ఓన్లీ సైంటిస్ట్ అలా ఉంటారు కదా, వాళ్ళకైతే యూజ్ అవుతుంది. ఇది అందరికైతే యూజ్ అవుతుంది, మేబీ అందరికి కూడా రిలీజ్ అయ్యారు. ఇది వాట్సాప్ ఇప్పుడు ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకొని వద్దాం అనుకున్నారు. ఇది ఏంటంటే యూజర్ నేమ్తో లాగిన్ అయ్యే ఫ్యూచర్. మీకు వేరే ప్లాట్ఫామ్లో చూసే ఉంటారు, లైక్ ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు. ఇలాంటి వాటిలో మనం యూజర్ నేమ్ పెట్టి పాస్వర్డ్ పెట్టేసి అయితే లాగిన్ అయితే కావచ్చు. బట్ వాట్సాప్లో ఈ ఫీచర్ని తీసుకొని వద్దాం అనుకున్నారు. మనకి ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు మీటాకి కొన్ని నోటీసులు అయితే పంపించారు ఈ ఫీచర్ని తీసుకొని రావద్దనేసి అయితే. ఎందుకంటే మనకి ఇప్పుడు ఐడి అంటే యూజర్ నేమ్ పెట్టి లాగిన్ అయ్యామనుకోండి, అంటే అఫీషియల్ అకౌంట్స్ లాగా అయితే క్రియేట్ చేస్తారు. బ్యాంక్ అకౌంట్స్ కానీ ఏదైనా ఫ్రాడ్స్ ఉంటారు కదా, వాళ్ళది క్రియేట్ చేసి ఫ్రాడ్ చేసే ఛాయిసెస్ ఉన్నాయి అనేసి అయితే. ఇప్పటికే సైబర్ క్రైమ్స్ కూడా ఎక్కువైపోతున్నాయి అనేసి ఈ ఫ్యూచర్ని తీసుకురావద్దు అనేసి అయితే ఆర్డర్స్ అయితే పంపించారు. లే ఆఫ్స్ అండ్ రీహైరింగ్ ఎందుకన్నానంటే మనకి 2026లో చూసుకోవచ్చు, మీకు ఆల్మోస్ట్ 80% జాబ్స్ అయితే పోయాయి మనకి ఏఐ వల్ల. అండ్ మనకి మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్లో కూడా ఎక్స్బాక్స్ డివిజన్లో 1000 అమౌంట్ ఆఫ్ లేఆఫ్స్ అయితే అయిపోయాయి. కానీ ఇక్కడ నుండి ఒక పెద్ద ట్విస్ట్ అయితే వచ్చింది. మనకి ఏఐ వల్ల టెక్ జాబ్స్ పోతాయి అనేసి అయితే భయపడాల్సిన అవసరం లేదైతే అంటున్నారు. ఎందుకంటే మనకి ఫార్డ్ మోటార్ కంపెనీ తెలిసే ఉంటుంది మీకు. వాళ్ళది ఆటోమేటెడ్ టెస్టింగ్ క్వాలిటీ ఫెయిల్ అవ్వడం వల్ల ఆల్మోస్ట్ మళ్ళీ రీహైరింగ్ అయితే చేస్తున్నారు 350 ఇంజనీర్స్ని. అండ్ ఆస్ట్రేలియాలో బ్యాంక్ ఉంటుంది కదా, బ్యాంక్లో ఏఐ చాట్బాట్ కూడా ఫెయిల్ అవ్వడం వల్ల వీళ్ళు మళ్ళీ హ్యూమన్స్ అయితే రీహైరింగ్ అయితే చేసుకుంటున్నారు. అండ్ ఐబిఎం లాంటి కంపెనీస్ కూడా ఫ్రెషర్స్ రోల్స్కి అయితే రిక్వైర్మెంట్స్ అయితే పెడుతున్నారు. అండ్ మనకి ఇప్పుడు 18% అయితే పెరిగాయి ఫ్రెషర్ రోల్స్కి జాబ్స్ అనేటివి. డిజిటల్ ఇండియా 11th యానివర్సరీ రోజు కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. ఈ అప్డేట్స్ ఏంటో చూద్దాం. యూపీఐ ఇప్పుడు మనకి ప్రపంచంలోనే మోస్ట్ ట్రాన్సాక్షన్ యాప్గా అయితే మారిపోయింది. అంటే ఆ యూపీఐ తోటి పేమెంట్స్ అయితే చేస్తున్నారంట. ఆల్మోస్ట్ 43% అయితే చేరుకుంది మనకి యూపీఐని యూజ్ చేయడం. ఇది ఇండియాకి ఒక పెద్ద అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. అలాగే జూలై స్టార్ట్న కొన్ని ఫైనాన్షియల్ రూల్స్ కూడా చేంజ్ అయ్యాయి. మనకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఉంటుంది కదా, ఇది జూలై 31st లాస్ట్ అని అంట. అండ్ మీకు పాస్పోర్ట్ తెలిసి ఉంటుంది, ఇది మనకి 15,000 ఉండే ఇంతకు ముందు ఫీజు అనేది, ఇప్పుడు మనకి 2,500 అయితే చేశారు. ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి మనకి డిజిటల్ ఇండియాలో. ఒప్పో రెనోవో 16 సిరీస్ ఇండియాలో అఫీషియల్ లాంచ్ అయింది. ఇందులో మనకి 2 మొబైల్స్ ఉంటాయి, ఒప్పో రెనోవో 16 అలాగే 16C అనేసి. ఈ 2 మొబైల్స్కి నాకు అంత తేడా ఏమనిపించలేదు. బట్ మనకి ఇది 8GB ప్లస్ 128GB వేరియంట్ వచ్చేసరికి అయితే 61,999 రూపాయలకు వస్తుంది. రెనోవో 16 వచ్చేసరికి అయితే. అండ్ 16C వచ్చేసరికి అయితే మనకి 46,999 రూపాయలకు వస్తుంది. స్టార్టింగ్ వేరియంట్ 8GB ప్లస్ 128GB. మనకి 2 మొబైల్స్లో అంత డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. రెనోవో 16లో వచ్చేసరికి అయితే 7 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది, 6.32 ఇంచెస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో ఉంటుంది, అండ్ 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది 16లో వచ్చేసరికి అయితే. అండ్ మనకి దీంట్లో 6700 mAh బ్యాటరీ ఉంటుంది, దాంతోపాటు మనకి 80 watts ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇస్తున్నారు. ఇంకా 16Cలో వచ్చేసరికి అయితే మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ ఉంటుంది, అండ్ 6.57 ఇంచెస్ AMOLED డిస్ప్లే, అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. మీకు ఇది ఒకటే డిఫరెన్స్, మీకు 8 మెగాపిక్సెల్ ఇస్తారు ఇందులో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వచ్చేసరికి అయితే. మనకి ఇందులో బ్యాటరీ వచ్చేసరికి అయితే 7000 mAh బ్యాటరీ, దాంతోపాటు 80 watts ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఈ సేల్స్కి అయితే మనకి ఇది జూలై 9th అయితే రాబోతుంది. ఎంతమంది మొబైల్స్ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఇంకా ఈ రోజున్న టెక్ అప్డేట్స్ అయితే ఇవి. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. అలాగే మరిన్ని టెక్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని